సో అది సో వాళ్ళ కష్టానికి మనం విలువ ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇటువంటి మరెన్నో కథల్ని తీసుకురావాలంటే Z5కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. ఎంత గర్వకారణంగా ఉందంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పాలమూరు జిల్లా వాడిని. ఈరోజు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇంత అద్భుతమైన కళాకారులు బయటకు వస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి మనం తీసుకురావాలి. తెలంగాణ సినిమా నిర్విఘ్నమానంగా కొనసాగాలి. అలా చేయాలంటే మీరు 120 రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే. అండ్ అందరికంటే ముందుగా మేము థ్యాంక్స్ చెప్పాల్సింది మధురా శ్రీధర్ రెడ్డి గారికి. సార్ లేరు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఎంత అద్భుతమైన పాటలు ఇచ్చాడు, బీజిఎం ఎంత బాగా ఇచ్చాడు. అసలు ఆ బీజిఎం 5th ఎపిసోడ్ ఓపెనింగ్ అదే మీ మామ భూమి దగ్గరికి పోతుంటే నువ్వు బండి మీద పోతావు చూడు, ఏందా పాట, మీ వేరి గుర్రాలు మా వారు గుర్రాలు 12 గుర్రాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిఫరెన్స్. ఆ పాయింట్లో అది పెట్టాలన్న ఆలోచన వచ్చింది చూడు, అక్కడే గెలిచేశారు మీరు. అలాగే ప్రతి చోట అంటే ఎక్కడ కూడా సినిమా స్టాండర్డ్ తగ్గకుండా తీసుకెళ్లారండి. వీఆర్ వెరీ హ్యాపీ. అడ్డమైన పైరసీ బొమ్మలలో చూడకండి. కరీంనగర్ వాళ్ళు కాబట్టి అదే భాషలో చెప్తున్నా, అడ్డదిడ్డాలు వద్దు మనకి, చక్కగా పోదాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం, చూద్దాం. ఓకే. అలాగే మరెన్నో సిరీస్లు చేస్తాం. నెక్స్ట్ వరంగల్ది చేస్తాం, ఆదిలాబాద్ది చేస్తాం, మహబూబ్నగర్ది చేస్తాం. ప్రతి చోటికి మీరు రావాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక బ్రేక్లో బయట ఉన్నప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ రైటర్స్ వచ్చి కలిశారు ప్రాపర్ ఛానల్ కోసం కథలు చెప్పడానికి. మా జీలో రైటర్స్ రూమ్ అనే కాన్సెప్ట్ని రెడీ చేశాము. ఆగస్టు 30వ తారీఖు హైదరాబాద్లో దాని ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అంటే మీరు ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి మీరు కథ రాయాల్సిన అవసరం లేదు, మీ కథ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కథను అర్థం చేసుకుంటాం అనే కెపాసిటీ మీకుండి ఆ ఎగ్జామ్ రాయగలిగితే చాలు. దాంట్లో ఆ ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళని జీలోకి తెచ్చుకొని జీలో వాళ్ళని ట్రైన్ చేసి ఆ తర్వాత జీ ప్రోడక్ట్స్కి వాళ్ళని రైటర్స్గా మేము ఇన్వైట్ చేస్తాం. జీ ఏవైతే సినిమాలు తీయబోతుందో, ఒరిజినల్ వెబ్ సిరీస్లు చేయబోతుందో వాటికి మేము రైటర్స్గా తీసుకుంటాం. సో ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎంతోమంది స్పెషల్లీ తెలంగాణ సమాజంలో మనకి కళ ఎక్కువ ఉంటుంది. పాటలతోనే ఉద్యమాలను చేసిన వాళ్ళం మనం. సో కథలు రాయడం ఎంత మనకి. సో అలాంటి కథలు చెప్పగలిగే సత్తా ఉన్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ఎంతో ఊహా ప్రపంచం ఊహించుకొని పేపర్ మీద రాసింటాం, అది ప్రపంచానికి ఎలా చెప్పాలో మనకు చాలాసార్లు తెలియదు. ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే మీ దగ్గర మంచి కథ, మన నేటివిటీకి సంబంధించింది, బాగా రిలేటబుల్గా ఉన్నది, మన కల్చర్కి సంబంధించిన ఏ కథ ఉన్నా సరే ఎనీ టైం మీరు మాదాపూర్ Z5 ఆఫీస్కి వచ్చి కలవండి. మేము మీ కథలు వింటాం, బాగుంటే వాటిని ప్రాజెక్టులు చేస్తాం.